చదువుకున్న విద్యార్థి గాని, ఒక నిరుద్యోగి గాని, ఒక రైతు గాని వాళ్ళ బాధలు, కష్టాలు ఎలా ఉంటాయి నీకు ఎప్పుడైనా ఏనాడన్నా తెలుసా నీకసలు? నీకు తెలిసినవాడే బాగా డబ్బున్నోడి, బాగా బలిసినోడి, వాడి బాధలు, వాడి కష్టాలు తెలుస్తాయి తప్ప సామాన్యుడి, సగటు సామాన్యుడి బాధలు ఎప్పుడు అర్థమవుతాయి నీకు చంద్రబాబు నాయుడు గారు? అర్థం కావు. నీకు దాని కదా నువ్వు చెప్పేది. నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు గొప్పగా నువ్వేదో డబ్బులు ఉన్నాడు. ఇప్పుడు నారాయణ అనేవాడు ఏం ప్రజాసేవ చేసుకొచ్చాడని చెప్పి వాడికి సీట్ ఇచ్చి వాడికి డైరెక్ట్గా మినిస్టర్ ఇచ్చావు. మరి నీ టీడీపీ జెండా పట్టుకొని నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నీ పార్టీ అధికారం లేకపోయినా వేరే వాళ్ళకి తిడుతున్నా కొడుతున్నా కేసులు పెట్టించుకొని మా బీసీ వర్గాలు కానీ ఎస్ఎస్టీ మైనారిటీ వర్గాల్లో జెండాలు మోసి వీళ్ళతో ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా మరి వాళ్ళకి ఎందుకు ఆ పదవులు ఇవ్వాలా? నీ పార్టీలో ఉన్న టీడీపీ జెండా పార్టీ మోసిన మా బీసీ వర్గాలు ఎస్ఎస్టీ మైనారిటీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి టికెట్లు ఎందుకు కేటాయించాలా? వాళ్ళకి మినిస్టర్ కేటాలు ఎందుకు ఇవ్వాలా? నారాయణకి ఎందుకు ఇచ్చావు? ఆడెవడో ఎంపీ ఆడెక్కడో ఉంటాడండి. పబ్బన్ చంద్రశేఖర్ అనేవాడు అమెరికాలో ఉంటే అసలు వాడు ఇండియానే వద్దని చెప్పి వెళ్ళిపోయినోడిని వాడు నువ్వు ఎలక్షన్ కోసం